సో గైస్ చూసుకురా ఎడ కూర్చున్నాను నేను. సో నా పక్కన అయితే ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న వినాయకుడు చూసుకోవచ్చు. శంకరుని రూపంలో ఎంత హ్యూజ్గా ఉన్నాడో వినాయకుడు, 16 ఫీట్. సో మన ఛానల్లో ప్రైస్ అనేది రివీల్ చేస్తాం. సో అడుగుదాం ఎంత ప్రైస్ ఉందో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనచ్చా బ్లాగ్స్. సో గైస్ మనమైతే వచ్చేసినాం ధూల్పేట ఈ రోజు. సో నా వెనకాల మీకు అయితే వినాయకులు కనిపిస్తున్నాయి. బుజ్జ గణపల ప్రాపర్ అన్ని వినాయకులు అయితే మనకు రెడీ అయిపోయినాయి విత్ కుందన్ వర్క్ విత్ కలరింగ్. చూడొచ్చు ఎంత క్యూట్ క్యూట్ వినాయకులు అయితే ఉన్నాయో. సో లొకేషన్ ఎక్కడ అని అనుకుంటారా? సో ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ సుందర కళాకారు ఆర్ట్స్ షెడ్ బయటనే. సో ఈ ఆర్ట్స్ వచ్చేసి మనకి ఎస్ఎస్కే ఆర్ట్స్, శంకర్ సింగ్ కళాకార ఆర్ట్స్. సో చూడొచ్చు మీరు వినాయకులు. సో ఈ వీడియోలో ఈ వినాయకులు అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ 5 వినాయకులు ఉన్నాయి. సో ఇన్ డీటెయిల్ గా ప్రతి ఒక్క వినాయకుడు మనం అయితే ఈ వీడియోలో చూపిస్తాం. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మనం ప్రతి ఒక్క వినాయకుడు ప్రైజ్ అనేది అడుగుదాం. సో ప్రైజ్ అడిగేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాం. సో మస్తు మంది అడుగుతారు అన్న ప్రైస్ ఏందని. సో మన ఛానల్లో ప్రైస్ అనేది రివీల్ చేస్తున్నాం. సో అడుగుదాం ఎంత ప్రైస్ ఉందో. సో గాయస్ చూసుకోవచ్చు నా వెనకాల గణేష్ని చూస్తే నాకైతే స్మైలింగ్ ఫేస్ అయిపోయింది. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్ గా అయితే రెడీ అయిందో సో వినాయకుడు. సో చూసుకున్నట్టయితే మనకి పింక్ కలర్ ధోతిలా గణేశుడు, మొత్తం కుందన్ వర్క్, మొత్తం గోల్డెన్ కుందన్ వర్క్ అనేది అయితే వచ్చింది మనకి. సో ఆ సింహం పైన కూర్చొని గణేష్ మహారాజ్ మనకి ప్రాపర్ ధూల్పేట్ స్టైల్లా. సో నాకైతే గోల్డెన్ డేస్ అయితే గుర్తుకొస్తున్నాయి. ఫస్ట్ అయితే మనము మాక్సిమం హైదరాబాద్ లో అయితే అందరు ధూల్పేట్ వినాయకుడు కూర్చుంటుండే. సో చాలా రోజుల తర్వాత నేనైతే చూస్తున్నాను అంటే ప్రాపర్ ధూల్పేట్ గణేష్ అనేది. సో చూసుకున్నట్టయితే మొత్తం ఆ కిరీటం పైన కానీ ఎవ్రీథింగ్ కుందన్ వర్క్ అనేది మనకి ధూల్పేట్ కుందన్ వర్క్ అనేది వచ్చింది. సో ధూల్పేట్ కుందన్ వర్క్ అనేది కొంచెం యూనిక్ గా స్పెషల్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్యాచెస్ అనేవి కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి. సో మొత్తం ఆ కిరీటం పైన కానీ, చెవుల పైన కానీ, ఆ తొండం పైన ఏంది, సో మొత్తం అనేది ఉంది. సో విత్ బ్యాక్ డ్రాప్ ఈజీగా మనకు 14 ఫీట్స్ అయితే ఉంటాడు వినాయకుడు. సో మస్తు ఉన్నాడు వినాయకుడు. సో గైస్ నేనైతే ప్రైజ్ అడిగిన ఓనర్ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాడు. సో ప్రైజ్ అనేది ఈ వినాయకుడి ప్రైజ్ వచ్చేసి మాత్రం మళ్ళీ 20,000 అయితే అంటున్నాయన. సో వాళ్ళు చెప్పే రేటే చెప్తున్నాను నేను. సో దాని తర్వాత నెగోసియేషన్ అనేది మీరు చేసుకోవాలి. ఎంత తక్కువ వేసుకుంటారో మీ ఇష్టం అది. సో ఆయన చెప్పే ప్రైస్ మాత్రం 1,20,000. మనకి ఇంకో వినాయకుడు. సో ఇది వచ్చేసి కొంచెం పెద్ద మోడల్ మనకి వినాయకుడు. సేమ్ అట్లానే ఉన్నాడు. సో ఏంటంటే ఇది 16 ఫీట్ సైడ్ లో ఉన్నాడు మనకి వినాయకుడు అయితే. సేమ్ బేబీ పింక్ కలర్ లో అయితే వినాయకుడు మాత్రం ధోతి అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో అదే సేమ్ విత్ కుందన్ వర్క్ విత్ బ్యాక్ డ్రాప్. సో అదే మనకి హ్యూజ్ ప్యాచెస్ తో అంతా గోల్డెన్ కలర్ లా ఇంకా బేబీ పింక్ కలర్ లా కుందన్ వర్క్ అనేది ఉంది. సో ఈ వినాయకుడు కూడా హ్యూజ్ గా అయితే మస్తు ఉన్నాడు. ఈ ప్రైస్ కూడా మనకు తెలుసు. సో ఈ ప్రైస్ వచ్చేసి మనకి 1,90,000 ఆయన చెప్పే ప్రైస్. సో ఈ వినాయకుడు, సో ఈయన దగ్గర పెద్ద వినాయకుడు ఈయనది ఇదే ఉన్నాయి. సో ఇక్కడ 5 మోడల్స్ ఉన్నాయి. 5 కాదు 3 మోడల్సే ఉన్నాయి. 3 మోడల్స్ లా పక్కన ఒక మోడల్, ఇదొక మోడల్, సో ఇంకో దాని పక్కన మోడల్. సో గైస్ అట్లనే ఇంకో వినాయకుడు ఇంతకు ముందు మనం ఏదైతే బేబీ పింక్ కలర్ చూసినామో, సో ఇది వచ్చేసి మనకి ప్రాపర్ గా మనకి నీలం కలర్ లా కృష్ణ కలర్. సో ఇది కూడా ఈజీగా 16 ఫీట్స్ ఉంటది. సో బ్యాక్ డ్రాప్ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కొంచెం బ్రింజాన్ కలర్ లో ఇచ్చిండు. సో ఇది కొంచెం యూనిక్ బ్యాక్ డ్రాప్ ఉంది. సో దీని కుందన్ వర్క్ కూడా ఏంటంటే సిల్వర్ కలర్ లో వచ్చింది. సో బాడీ కలర్ హిసాబ్తోని కుందన్ వర్క్ అనేది ఇక్కడ మనకు వచ్చింది. సో ధోతి ఇంకా కంప్లీట్ కావాలి. ధోతి అనేది అయితే ఇంకా రాలేదు. చూడొచ్చు బొజ్జగన్పై ఎంత క్యూట్ కనిపిస్తుందో వీడియోలో మనకైతే. సో అట్లానే మనం ఇక్కడ పక్కన చూసుకున్నట్టే 2 చిన్న చిన్న ఏనుగులు అయితే వచ్చినాయి. సో ఏనుగులు కూడా ఎంత మస్తున్నాయి. ప్రాపర్ ధూల్పేట్ స్టైల్లో బొజ్జగన్పై సెట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు మనకి. సో గైస్ ఇంకో వినాయకుడు ఇది వచ్చేసి మనకి మాత్రం పగడి రూపంలో ఉన్నాడు వినాయకుడు విత్ సిట్టింగ్ పొజిషన్ లా విత్ 6 హ్యాండ్స్.
సో ఆ వినాయకులు అయితే చూసినాం అవి 4 హ్యాండ్స్ ఉండే, ఇవి వచ్చేసి మనకి 6 హ్యాండ్స్ లా విత్ పగడి, పింక్ కలర్ పగడి వచ్చేసింది మనకి. సేమ్ బాడీ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ లా మనకి. సో విత్ ఆల్ కుందన్ వర్క్. సో ధోతి అనేది ఇంకా రావాలి ఈ వినాయకుడు కూడా. సో ఈ వినాయకుడు కూడా ఈజీగా మనకి 14-15 ఫీట్స్ అయితే ఈజీగా ఉంటాడు హైట్ లా. సో ఈ వినాయకునికి ఏంటంటే మనకి పక్కన 2 ఎలకలు వచ్చినాయి. సో ఎలకలు కూడా మొత్తం కంప్లీట్ గా రెడీ అయిపోయింది. సో ఎంత క్యూట్ గా ఉన్న ఎలకలు. సో మనకి ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి మనకి 1,60,000 ఆయన చెప్పే ప్రైస్. సో గైస్ ప్రైస్ అయితే మనం రివీల్ అయితే చేసినాం కదా. సో ఇప్పుడు వచ్చేసి నెగోసియేషన్ మీ పైన ఉంది. సో వాళ్ళు చెప్పే ప్రైస్ అయితే మనం చెప్పినాం. సో ఎంత తక్కువ చేసుకుంటారో అది మీ పైన ఉంది. సో అట్లనే నితిన్ సింగ్ కళాకార్ దగ్గర ఆ గణేష్ కూడా కవర్ చేద్దాం మనం. సో అక్కడ ప్రైస్ కూడా నేను మీకు చెప్తాను. సో గైస్ సుందర కళాకార్ ఆర్ట్ షెడ్ పక్కన ఇంకో షెడ్ ఉంది అటాచ్ అయ్యి. సో అదొచ్చేసి మనకి నితిన్ సింగ్ కళాకార్ ఆర్ట్స్. సో అందులో ఒక వినాయకుడు వయ్యా కలరింగ్ అయితే అయిపోయింది. చూస్తేనే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. సో ఈ వీడియోలో వచ్చేసి 2 కలరింగ్ అయింది. సో ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఇంకోటి కంప్లీట్ కానికి ఉంది. సో ఆ 2 గణేషులు మాత్రం ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. సో గైస్ లెట్స్ గో. సో గాయస్ చూడొచ్చు పైన మీరు నితిన్ సింగ్ కళాకార్ ఆర్ట్స్. సో ఎంటర్ అయితేనే మనకి ఇక్కడ మాత్రం మనకి మహాదేవ్స్ శంకరుడు సో కూర్చొని తపస్సు చేస్తున్నట్టు సిట్టింగ్ పొజిషన్ లో విత్ 8 హ్యాండ్స్ లా శంకరుడు మాత్రం కూర్చొని ఎంత హ్యూజ్ గా ఉన్నాడో. సో ఈజీగా మనకి 16 to 17 ఫీట్స్ అయితే ఉంటాడు వినాయకుడు. ఇప్పుడైతే కలరింగ్ స్టార్ట్ అయింది. సో ఇంకా ఐస్ అనేటివి కంప్లీట్ కావాలి. సో ఆ బ్యాక్ డ్రాప్ చూడొచ్చు, మొత్తం కొండలు వచ్చేసి శివుడు తాండవం చేస్తున్నట్టు ఆ ఉగ్ర రూపంలో ఎంటికలు ఆయనకి. అట్లనే అక్కడ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆ హనుమంతుడు. సో అక్కడ కింద విష్ణుమూర్తి అనుకుంటా. సో ఇంకోటి ఇట్లా చూసుకున్నట్టయితే ఇక్కడ కింద మనకి ఋషి మహారాజు నంది పైన, శివుడు మాత్రం కూర్చొని అయితే ఉన్నాడు. సో అట్లానే మనం ఇంకో లెఫ్ట్ సైడ్ చూస్తుంటే ఋషి మహారాజులు ఆ లెఫ్ట్ సైడ్ లా. సో టోటల్ ఏంటంటే సైడ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి ఇక్కడ 4 అక్కడ 4 వేరే రూపాలు వచ్చేసి మధ్యలో శివుని రూపంలో వినాయకుడు మాత్రం కూర్చొని ఎంత హ్యూజ్ గా ఉన్నాడంటే ఏంటంటే దుల్పెట్ స్టైల్ ఏంటంటే మనకి జర బల్కీ ఉంటాడు గణేష్ మహారాజ్. సో అట్లానే మనకి శంకరుడు మాత్రం బల్కీ రూపంలో మంచిగా కూర్చొని దర్శనం అయితే ఇస్తుండు. సో ఐస్ అనేటివి కంప్లీట్ కావాలి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మొత్తం మళ్ళొకసారి వచ్చేసి మళ్ళీ వీడియో తీద్దాం. సో ఎవరైతే మీరు ఇట్లాంటి వినాయకులు బుక్ చేద్దాం అనుకుంటారో సో నితిన్ సింగ్ కళాకార్ వచ్చి కన్ఫర్మ్ బుక్ చేయండి. సో గైస్ లాస్ట్ టైం మనం అయితే వీడియో తీసినామో సో ఈ వినాయకుడు అయితే మనం చూపించినాం కదా. సో అప్పుడు ఏంటంటే కంప్లీట్ గా కాలేకుండే. సో ఈ వినాయకుడు అనేది ఇప్పుడు మొత్తం ప్రాపర్ గా మనకు కంప్లీట్ అయిపోయిండు. సో చూడొచ్చు ఎంత ఫుల్లీ కలర్ఫుల్ అయితే ఉన్నాడో మనకి. సో వినాయకుడు తొండం పైన వామన అవతారంలో మళ్ళీ ఇంకో వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. సో మొత్తం ఆ చెవుల పైన కానీ ఆ ముకుటం పైన కానీ సో అన్ని వినాయకుల డిఫరెంట్ రూపాలు ఉన్నాయి. సో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ అయితే గణేష్ మహారాజ్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇక్కడ విత్ సిట్టింగ్ పొజిషన్ లా విత్ 4 హ్యాండ్స్ ప్రాపర్ దుల్పెట్ అంటే దుల్పెట్ స్టైల్ లా. చూడొచ్చు ఆ గజమాల ఏంది, ఆ జ్యువెలరీ వర్క్ కానీ ఇన్ డీటెయిల్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి మనకి వినాయకుడు మాత్రం మస్త్ అంటే మస్తు ఉన్నాడు. ఈజీగా ఈ వినాయకుడు కూడా మనకి 16 to 17 ఫీట్స్ ఈజీగా ఉంటాడు. ఎంత హ్యూజ్ ఉన్నాడు. సో ఎవరైతే ఇట్లాంటి బొజ్జ గణపయ్యలు దుల్పెట్ స్టైల్ వినాయకులు ఊసేద్దాం అనుకుంటారో మీ ఏరియాలలో సో కన్ఫర్మ్ వచ్చి మాత్రం ఈ లొకేషన్ అయితే విజిట్ చేయండి. లొకేషన్ అయితే కూడా మనం డిస్క్రిప్షన్ లో పెడతాం. సో ఆ డిస్క్రిప్షన్ లో మీరు లొకేషన్ చూసుకుని కూడా రావచ్చు. సో గైస్ వెళ్లే దారిలో మనకి ఇంకా 4 వినాయకులు అయితే కనిపించినాయి. సో ఆ వినాయకులు కూడా మనం కవర్ చేద్దాం. సో ఈ లొకేషన్ ఈయన ఆర్ట్స్ వచ్చేసి మా పాప ఆర్ట్స్. సో మా పాప ఆశీర్వాద్ ఆర్ట్స్. సో కవర్ అయితే వేసింది. సో మనం బ్లాగ్ తీస్తున్నామని కవర్ అయితే తీస్తున్నాం అన్న మన గురించి. సో గైస్ సో ఈయన దగ్గర 4 వినాయకులు ఉన్నాయి, 4 డిఫరెంట్ వినాయకులు. సో అందులో ఫస్ట్ చిన్న మోడల్ వినాయకుడు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చిన్న వినాయకుడు ఎంత క్యూట్ గా ఉన్నాడో ప్రాపర్ దుల్పెట్ స్టైల్ సిట్టింగ్ పొజిషన్ లా. సో ఆ చెవుల పైన ఋషిముని విష్ణు మహారాజ్ విత్ సిట్టింగ్ పొజిషన్ లా. సో ఈ తొండం పైన మీరు చూసుకున్నట్టయితే అన్ని శివలింగాలు అనేవి వచ్చినాయి. సో చూడొచ్చు మీరు ప్రాపర్లీ జ్యోతిర్లింగాలు అని చెప్పుకోవచ్చు మనము. మొత్తం లింగాలు వచ్చేసి ఆ బొజ్జ పైన మనకి రుద్రాక్ష మాల. సో అట్లానే పులి చర్మం పైన విత్ శేషనాగు మెడలో విత్ శంకరుని బ్యాక్ డ్రాప్ లో మనకి సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు మాత్రం ప్రాపర్ గా మనకు దర్శనం ఇస్తుండు. సో ప్రైజ్ అయితే మనం అడిగినాం. సో ఈ ప్రైజ్ అన్నయ్య చెప్పేది మాత్రం 80,000 అయితే చెప్తుండు. సో
మీకు కనుక మీ బడ్జెట్లో వస్తే మాత్రం ఒకసారి వచ్చి కనుక్కోండి. సో అట్లనే ఇక్కడ మనకి ఇంకో వినాయకుడు ఉన్నాడు. సో సెట్టింగ్ పొజిషన్ లా, సో అది చిన్న వినాయకుడు, సేమ్ కాన్సెప్ట్ తో కొంచెం పెద్ద వినాయకుడు ఉన్నాడు. సో ఇంకా ఐస్ అనేది కంప్లీట్ గా కాలే. సో చెవుల పైన వచ్చేసి మనకి నాగుంపాములు వచ్చేసినాయి. సో ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ లా. సో ఈ ప్రైస్ వచ్చేసి అన్నది చెప్పేది మాత్రం 1,05,000 అని చెప్పేది. సో గైస్, ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా అయితే ట్రెండ్ అవుతున్న వినాయకుడు. సో ప్రాపర్ శివుని రూపంలో కనిపిస్తుంది, నంది పైన కూర్చొని గణేశుడు వెనకాల పాము పడగలు వచ్చేసి బ్యాక్ డ్రాప్ ఎంత క్యూట్ గా ఉన్నాడు. సో ఈజీగా ఈ వినాయకుడు మాత్రం 16 ఫీట్స్ అయితే ఉంటాడు విత్ బ్యాక్ డ్రాప్. సో చూడొచ్చు, కొంచెం ముంబై స్టైల్ ధూళిపేట స్టైల్ మిక్స్ అని చెప్పుకోవచ్చు ఈ వినాయకుడు. సో ఆ నంది ఫేస్ అయితే మనం చూసుకున్నట్టయితే సీరియస్ లో నంది ఉన్నట్టే ఉన్నాడు. సో ఆర్టిఫిషియల్ అయితే కనిపిస్తుంది, రియల్ కనిపిస్తుంది. సో ధోతి మాత్రం మనకి జూట్లు వచ్చేసి ఎంత ప్రాపర్ ఫినిషింగ్ వచ్చింది, రెడ్ కలర్ ధోతి. సో అదే మనకి శివుని రూపంలో పులి చర్మం విత్ ఆ పుర్రెల మాలలు. సో అట్లనే మనకి నాగం పాము మెళ్ళొచ్చేసి విత్ బ్యాక్ డ్రాప్ ఎంత మస్తున్నాడు. సో ఇది నాకెందుకో ధూళిపేట ఇంకా ముంబై స్టైల్ మిక్స్ అనిపిస్తుంది. సో గైస్, ఈ వినాయకుని ప్రైస్ కూడా మనకు తెలుసు. సో ఈయన చెప్పిన ప్రైస్ మాత్రం 1,40,000. సో ఆయన చెప్పిండు ప్రైస్ అయితే రివీల్ చేయకని. సో అయినా నేను మీ గురించి చెప్తున్నాను. సో వచ్చి కనుక్కోండి, మీ రేట్లు వస్తాయి. సో ఇదొక వినాయకుడు. సో గైస్, ఇంకో వినాయకుడు. సో 4 మోడళ్ళకి వెళ్ళి ఇది వచ్చేసి ఇంకో మోడల్ మనకి ప్రాపర్ దుల్పెట్ స్టైల్ లా. ఈ వినాయకుడు జర ఇంకా హ్యూజ్ ఉన్నాడు మనకి సిట్టింగ్ పొజిషన్ లో వినాయకుడు విత్ 4 హ్యాండ్స్. సో ఈయన దగ్గర స్పెషల్ ఏంటంటే ఆ చెవులలో అనేటివి చెవుల పైన డిఫరెంట్ రూపాలు ఇస్తుండు. సో ఇక్కడ మనకి నరసింహస్వామి రూపము, మళ్ళీ వచ్చేసి వరాస్వామి రూపం అయితే ఇచ్చిండు వెనకాల విత్ పాము పడిగే. సో సిట్టింగ్ పొజిషన్ లా అదే మనకి తొండం పైన చూసుకున్నట్టయితే వామన అవతారం, విష్ణు అవతారం, ఋషి అవతారంలో మొత్తం తొండ పైన డిజైన్ ఇచ్చేసి విత్ చిన్న గజమాల. సో ధోతి అనేది కలరింగ్ అయితే ఇంకా కావాలి, ప్రాపర్ దుల్పెట్ స్టైల్ వినాయకుడు. సో ఈ ప్రైస్ వచ్చేసి మనకి 1,10,000. సో అనుకోండి మీరు. సో మీకైతే ఇట్లాంటి వీడియోలు, ఇట్లాంటి గణేషులు కూర్చోడదాం అనుకుంటే వచ్చి మాత్రం అనుకోండి. సో గైస్, ఇది వచ్చేసి మన అప్డేట్ ఈ రోజు బ్లాగ్. సో మనమైతే ఎస్ఎస్కే ఆర్ట్స్ ఇంకా నితిన్ సింగ్ కళాకార వినాయకులు అయితే కవర్ చేసినాం విత్ ప్రైజెస్ అయితే మనం రివీల్ అనేది చేసినాము. సో గైస్, ప్రైజెస్ కూడా మెన్షన్ చేసినాము. మీరేం చేస్తారు, వీడియో చూసి లైక్ కొట్టి వదిలేస్తారు, సబ్స్క్రైబ్ చేయరు పోయి. సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా వీడియోలు చేస్తాం మీ గురించి. సో గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మనచ్చా బ్లాగ్స్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ.